ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి. అది కింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి. కానీ ఇవి రెండూ ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. మనల్ని అణచడానికి చూస్తున్న ప్రతికూల శక్తుల్ని మనం ఎదిరించి పోరాడగలం. కానీ ఈ పరిస్థితుల నుండి మనం నేర్చుకున్న గుణపాఠాలే మన జీవితానికి గురువులు. మనల్ని సృష్టించిన ఆ భగవంతుడు మన మనసుల్లో, మన వ్యక్తిత్వంలో అపారమైన శక్తి సామర్థ్యాలను నిక్షిప్తం చేశాడు. వాటిని తెరచి వెలికి తీసి వినియోగించుకోవడమే మన కర్తవ్యం. మనందరికీ సమానమైన ప్రతిభ ఉండకపోవచ్చు. కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి మనందరికీ సమానమైన అవకాశం మాత్రం ఉంది. నీ విజయానికి అడ్డుపడేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం. కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. నీవు అందంగా ఉండకపోవచ్చు. కానీ సాయం కోరిన వాళ్ళకి నీ చేతిని అందించగలవు. అందం అనేది ముఖంలో ఉండదు, హృదయంలో ఉంటుంది. అహంకారం ప్రతి ఒక్కరి నుండి, ఆఖరికి భగవంతుడి నుండి కూడా దూరం చేస్తుంది. కాబట్టి అహంకారాన్ని వదిలివేయండి. వర్షం వస్తే పక్షులన్నీ వాటి గూళ్ళల్లో దాక్కుంటాయి. కానీ గ్రద్ద మాత్రం వానకు అందనంత దూరంలో మేఘాలపైన ఎగురుతూ ఉంటుంది. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించుకోనేందుకే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. మనం కోతుల ముందు అరటిపండ్లు మరియు సంపదను ఉంచితే అవి అరటిపండ్లు తీసుకుంటాయి. ఎందుకంటే వాటికి డబ్బులు విలువ తెలియదు. అదేవిధంగా మనుషులను డబ్బులు కావాలా, ఆరోగ్యం కావాలా అంటే డబ్బులు అంటారు. కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపదని తెలియట్లేదు.